ఈరోజు మనకు పంపబడిన వాగ్దానాన్ని బట్టి ఒకసారి వాక్యాన్ని ధ్యానించేద్దాం. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నువ్వు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఆమె మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం జాగ్రత్తగా గమనించగలిగితే రూతు గ్రంథంలో ఒక ప్రశస్తమైన మాటలు ఉన్నాయి. రూతు గ్రంథంలో ఆలోచించగలిగితే రూతు గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు రూతు గ్రంథంలో ఎంతో చక్కటి మాటలు మనం చూడగలుగుతాం. 4 అధ్యాయాలే కానీ ఈ 4 అధ్యాయాల్లో ఒక అద్భుతమైన మాటలు మనం చూడగలుగుతాం. అయితే మొదటిగా ఇక్కడ రూతు కోసం ఒక బోయాజు అనే ఒక పెద్ద ఆయన, ఒక అధికారి, ఒక భూస్వామి చెప్తున్న మాట ఏంటంటే, రూతును చూస్తూ చెప్తున్నాడు. ఏమంటాడంటే 12వ వచనంలో మనం చదివినట్లుగా, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. అంటే బోయాజు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఈ భూమి మీద కేవలం రూతుకి మాత్రమే ప్రతిఫలం కాదు, కానీ దేవుడి సన్నిధిలో, అలాగే దైవ సేవలో, అలాగే దేవుడి పనిలో, అలాగే దైవ సన్నిధిలో, సమాజంలో కూడా మనం చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చుగాక. ఆయన ఇస్తాడు ప్రతిఫలం. అందుకని రూతు ఏం చేసింది అక్కడ బోయాజు ఆ మాటలు చెప్పడానికి కారణం ఏంటి? బోయాజు రూతును గొప్పగా చూడడానికి కారణం ఏంటి? బోయాజు రూతుని పొగడడానికి కారణం ఏంటంటే, రూతులో కొన్ని లక్షణాలు మనం చూడగలుగుతాం. ఏంటంటే, రూతు అసలు ఒక మోయాబీలు దేవుడికి ఇష్టమైన వారు కాదండి. అసలు దేవుడికి ఇష్టం లేని వారు అయినప్పటికీ కూడా ఈ మోయాబీరాలైన స్త్రీ రూతు ఒక యూదులు కుటుంబంలో పడడానికి, యూదులు జీవితంలోకి రావడానికి, యూదులు అనబడుతున్న నయోమి బిడ్డల జీవితంలోకి రావడానికి ఏం చేసిందంటే, ఈ మోయాబీరాలైన రూతు తానుగా ప్రతిష్ఠించుకుంది. అంటే మోయాబీల యొక్క పద్ధతులు వేరు, యూదుల యొక్క పద్ధతులు వేరు. మోయాబీల పద్ధతులన్నీ దేవుడికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి, యూదుల పద్ధతులన్నీ దేవుడికి ఇష్టంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ మోయాబీరాలైన స్త్రీ యూదుల యొక్క పద్ధతులన్నిటిని కూడా ఇష్టపడి యూదుల్లో ఉన్న ఒక నయోమి యొక్క కుమారుని చేసుకోవడానికి దేవుడు దానికి అవకాశం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మొదటిది ఏమిటంటే, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అని బోయాజు చెప్పడానికి కారణం ఏమిటంటే, మొదటిగా అవి మోయాబీరాలైనప్పటికీ కూడా మోయాబీరాల యొక్క పద్ధతులు విడిచిపెట్టింది, దేవుడి యొక్క పద్ధతులకు వచ్చింది. గట్టిగా చెప్పకూడదు. దేవుడు మోయాబీల యొక్క పద్ధతులు మనం విడిచిపెట్టినప్పుడే, అంటే లోక సంబంధమైన పద్ధతులు మనం విడిచిపెట్టినప్పుడే దేవుడి సంబంధమైన ఆచారాలు, దేవుడి సంబంధమైన పద్ధతిని, దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుడి యొక్క ఆజ్ఞల్ని మనం పాటించగలం. అంటే మోయాబీలు అంటే లోకానికి సంబంధించినట్లుగా ఉంది. అంటే మోయాబీరాలే కానీ మోయాబీ లోకాన్ని విడిచిపెట్టి దేవుడితో, దేవుని బిడ్డలతో, దేవుని కుటుంబంతో ఉండడానికి, ఆమె దేవుడు కట్టడలు చేయడానికి తానుగా ప్రతిష్ఠించుకుంది. కనుక స్తోత్రం చెబుదా. ఈరోజు మొదటిగా నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వాలంటే మన లోకాన్ని విడిచిపెట్టాలి. లోకంలో ఉన్న వాటినన్నింటినీ విడిచిపెట్టి దేవుని యొక్క కట్టడలన్నింటినీ కూడా మనం పాటించాలి. ఆమేన్. రెండోది, రూతులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, భర్త కోల్పోయిన తర్వాత కూడా అత్తను విడిచిపెట్టలేని గుణం ఉంది. ఆమేన్. భర్త కోల్పోయి అంటే నేను అంటాను, ఒక భాగాన్ని కోల్పోయి,
నేను అంటాను ఇలాగా, రూతు భర్తను కోల్పోయింది. ఈరోజు సంఘము ఆత్మీయతను కోల్పోకుండా కాపాడుకుంటూ లోకంలో ఉన్న ఆశలన్నింటినీ కోల్పోయినా పర్లేదు, కానీ దేవుడి కోసం మనం నిలబడుదుముగాక. రూతు భర్తను కోల్పోయింది. అంటే నేను అంటాను, ఇష్టమైన వస్తువులు కొన్నిసార్లు మనం కోల్పోతూ ఉంటారు. ఆ ఇష్టమైన వస్తువులు కోల్పోతూ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే, మనము మన కట్టడలు, దేవుడు మనకి ఇచ్చిన కట్టడల మట్టికి ఎప్పుడు కూడా మనం వాటిని అసలు మనం దాటిపోకూడదు, వాటిని విడిచిపెట్టకూడదు. అందుకని రూతు రెండోది, నీవు చేసిన దానికి ప్రతిఫలం దేవుడే ఇస్తాడు అనడానికి కారణం ఏంటంటే, ఒకటి మోయాబీరాలే గాని దేవుడు కట్టలన్నింటినీ పాటించింది. రెండు, భర్తను కోల్పోయిన భార్య గాని అత్తను బట్టికి ఎక్కడ విడిచిపెట్టలేదండి. ప్రైజ్ ఎలా. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం, దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాల్లో ఉన్న ఏమిటి భర్తను కోల్పోయినప్పటికీ కూడా మీ కుటుంబాల యొక్క జీవితాన్ని మీరు హత్తుకుని ఉందురుగాక. మూడో లక్షణం ఏంటంటే, ఏమందో తెలుసా, రూతు నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఏం చెప్తే అదే. అంటే ఇప్పుడు దాకా నా పద్ధతులన్నీ చేశాను, ఇది కాదు నాకు కావాల్సింది. అందుకే నాకు అంటాడు, చూడండి రూతు గ్రంథం 1:16 మనం చదివితే, రూతు గ్రంథం 1:16 మనం చదవండి. అందుకు రూతు నా ఎంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని, నన్ను బతిమాలుకొనవద్దు, నువ్వు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నువ్వు నివసించిన చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడైతే మృతి పొందుతావో అక్కడే నేను కూడా మృతి పొందుతాను. బిగ్గరగా చెప్పకూడదు. రూతు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తుంది. రూతు ఒక అద్భుతమైన మాటలు చెప్పగలుగుతుంది. ఏంటంటే 1:16 ప్రకారంగా, నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఈరోజు అలా చెప్పేవాళ్ళు ఉన్నారండి. నీ దేవుడే నా దేవుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈరోజు. రూతు మూడోది, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తానని బోయాదు చెప్పడానికి కారణం ఏమిటంటే, ఈమె తెగించి మాట్లాడగలిగింది. అంతతో తెగించి చెప్పగలిగింది, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు రావద్దని అనొద్దు. ఎందుకంటే నేను ఓర్పలాంటి దాన్ని కాదు, నేను వెళ్ళిపోవడానికి రాలేదు. నీతో నా జీవితాన్ని సావైనా ఏదైనా సరే నీతోనే నా జీవితాన్ని నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాలుగో మాట ఏంటంటే తెలుసండి, అత్తను ఎంబడిస్తూనే ఉంది. అత్తను ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? రూతు ఏం చేస్తుంది? అత్తను ఎంబడించు. ఇప్పుడు అత్తకి నష్టం కలిగింది. ఆమె ఏం చేసిందంటే, మళ్ళా బెత్లెహేముకి బయలుదేరి. ఆ బెత్లెహేముకి బయలుదేరేటప్పుడు రూతు కూడా బయలుదేరి. మరి బెత్లెహేములో మంచి గృహం ఉందా? బెత్లెహేములో పొలాలు ఉన్నాయా నయోమికి? బెత్లెహేములో సంతోషం ఉందా? బెత్లెహేములో తనకైనా రావాల్సినవి ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. కానీ నయోమి బెత్లెహేముకి బయలుదేరితే రూతు కూడా అత్తను ఎంబడిస్తూనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను అంటాను, మన ప్రభువు ఎక్కడ ఉంటే అక్కడికి మనం ఎంబడించుదుముగాక. మన దేవుడి వాక్యం ఎక్కడ ఉంటే అక్కడికి మనం ఎంబడించుదుముగాక. మనం ఎంబడించేవారిగా ఉండాలి. రూతు అత్తని ఎంబడించిన బిడ్డగా మారిపోయింది. ఎవరు ఎంబడించారు?